హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టైమ్స్ నవరాత్రులు. బిగ్ బాస్ సీజన్ 9 ఈరోజు ఆల్రెడీ థర్డ్ వీక్. సండే ఫండే హౌస్లో అంతా కూడా చాలా సందడిగా ఉంటుంది. ముందు ఎలాగో దసరా పండుగ ఉన్నది కాబట్టి ఆ సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఈ వీకే నాగార్జున హౌస్లో చేసేసారు. సో ఎలాగో సినిమా సందడి కూడా ఎక్కువగా కలిసి వస్తుంది కాబట్టి సెలబ్రిటీలు కూడా హౌస్లోకి రావడం, పండుగని సెలబ్రేట్ చేసుకోవడం, ఫన్ క్రియేట్ చేయడం అంతా కూడా మంచిగానే ఉంది. ఎపిసోడ్ ఎలాగో సండే అలాగే ఉంటుంది కాబట్టి ఈరోజు దశమి స్పెషల్స్ కూడా ఉన్నాయి, బాగానే జరిగినాయి. ఇక మెయిన్ ఇంకా విషయానికి వస్తే ఈరోజు సండే ఎలిమినేషన్ డే. ముందుగా నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాం, బాటంలో ఉన్నటువంటి ముగ్గురులో ఎవరో ఒకరు ఖచ్చితంగా వెళ్ళిపోతారు ఈ ముగ్గురులో అని. చాలామంది కోరిక మేరకు ప్రియానే ఎలిమినేషన్ అయ్యింది ఈ వారం. ఫస్ట్ నుంచి కూడా అమ్మాయి సరిగ్గా ఆడట్లేదు, తన మాటకే చాలా ఇరిటేషన్ వచ్చి చిరాకు పుట్టి తను ఎప్పుడు వెళ్ళిపోతుందా అని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకుల్లో. ఎంత కామనర్ అయినా కానీ తనకు సపోర్ట్ చేద్దామంటే నార్మల్గానే ఏ కామనర్కి సపోర్ట్ చేయడానికి ఛాన్స్ లేకుండా ఉన్నారు. సో అది తిన విషయంలో కూడా ఎక్కువగా అనిపించింది, ఎవరో సపోర్ట్ అనేది లేదు. సో ఈ విధంగా ప్రేక్షకుల కోరిక మేరకు ప్రేక్షకులు అనుకున్నట్లుగానే వాళ్ళు ఓటింగ్ వేశారు. సో ప్రియానైతే ఇంటి నుండి బయటికి పంపేశారు. నేను ఆల్రెడీ సంజన అయితే మళ్ళీ హౌస్లోకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ప్రియా బయటికి వెళ్ళడము జరిగింది. ఇదంతా ఇలా ఉంటే అసలు ఫస్ట్ నుంచి షోకి ఎటువంటి బజ్ లేదు బిగ్ బాస్ సీజన్ 9కి. సో ఆ బజ్ క్రియేట్ చేయడానికి శత విధాలా ప్రయత్నిస్తున్నాడు బిగ్ బాస్. అది ఈ వారం చాలా కొట్టొచ్చినట్లు కనిపించింది. ప్రేక్షకులనే డైరెక్ట్గా వీళ్ళ ఆట తీరు ఎలా ఉంది, బాగుందా బాగలేదా, లైక్ అన్లైకా అని చెప్పేసి వాళ్ళ ఒపీనియన్స్ని స్టేజ్ మీద డైరెక్ట్గా లైవ్లోనే కనుక్కోవడం జరిగింది. ఇప్పటివరకు ఇది ఎప్పుడు జరగలేదు. నార్మల్గా అభిప్రాయాలు అయితే తెలుసుకున్నారు తప్ప డైరెక్ట్గా వీళ్ళు ఎలా ఆడుతున్నారో, ఆటలేదా సరిగ్గా, వాళ్ళు చెప్పేది కరెక్టేనా కాదా అన్నది కూడా డైరెక్ట్గా అడిగి కనుక్కోవడం జరిగింది. సో దాంట్లో కూడా చాలామంది నిర్మోహమాటంగా, ఎటువంటి మొహమాటం లేకుండా వాళ్ళ అభిప్రాయాల్ని లైక్ అన్లైక్ రూపంలో చెప్పడం జరిగింది. సో ఇక్కడ నుంచైనా మరి ఆట తీరు వీళ్ళ మార్చుకునే ప్లేయర్స్, కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఆట తీరును చక్కగా చేసుకుంటే మంచి ఫన్ కానీ, గేమ్ ఆడడం కానీ, టాస్కుల్లో బాగా పార్టిసిపేట్ చేయడం కానీ అన్నీ చేస్తే కనుక బాగుంటుందనే ఉద్దేశం అయితే కలిగింది. ఇక రీతు చౌదరి ఆట ఏంటో మనం అందరూ చూస్తూనే ఉన్నాం. తను గేమ్ ఆడుతుందా లేదంటే ఈ లవ్ ట్రాక్ ఏమైనా క్రియేట్ చేయడంలో మన డీమాన్ పవన్తో బిజీగా ఉందా అన్నది చాలామంది క్లియర్గా అబ్జర్వ్ చేసి చెప్పారు కూడా. బయట నుంచి వచ్చిన దివ్య కరెక్ట్గా చెప్పినట్టు అనిపించింది. ట్రయాంగులర్ లవ్ స్టోరీ ఇక్కడ నడుస్తుంది అని చెప్పేసి ఎవరెవరికి మీకు అందరికీ తెలిసే ఉంది. ఇది డీమాన్ పవన్ కళ్యాణ్, రీతు చౌదరి. ఇక్కడ మధ్యలో తనూజ కూడా యాడ్ అయినట్టుగా అనిపించినా కానీ తనూజాని పక్కన పెట్టేసి ఇలా ముగ్గురు మధ్యలో జరుగుతున్నట్టుగా మనం ఏమైతే అనుకుంటున్నామో ప్రేక్షకులు సేమ్ అదే దివ్య చెప్పడం, వీళ్ళందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకోవడం కామన్. ఇంక ఇవన్నీ పెద్ద కొత్తగా ఏం కాదు. ఇక రీతు చౌదరికి వాళ్ళ అమ్మగారి నుండి ఆడియో కాల్ ఒకటి రికార్డింగ్ వచ్చిందన్నమాట. అది ఏంటంటే, నువ్వు ఎందుకు వెళ్ళావు, ఏం చేస్తున్నావు అక్కడ, నీ ఆట ఏం ఆడుతున్నావు, అసలు దీని మీద ఎవరిని ఆడిస్తున్నావు, లేదంటే ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు, నీ పని ఏదో నువ్వు చూసుకొని సింపుల్గా క్లియర్ హింట్ ఇచ్చింది వాళ్ళ అమ్మగారు. మరి తను అది గ్రహించి తన ఆట ఆడుకుంటుందా? ఆల్రెడీ అయితే సంజన కోసం హెయిర్ కట్ చేయించుకుంది. సో అంతవరకు బాగానే ఉన్నా కానీ మిగతా విషయాల్లో తన ఆట తీరు మెరుగుపరుచుకుని ముందుకెళ్తే చాలా బాగుంటుంది. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వద్దాం. అసలు బాటంలో ఈ వీక్ తను కూడా ఇద్దరులో ఎవరో ఒకరు వెళ్ళిపోతే కనుక పవన్ కళ్యాణ్కి ఎక్కువ థ్రెట్ అనిపించింది. కానీ లక్కీగా సేఫ్ అయిపోయాడు పవన్ కళ్యాణ్. తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఫ్యామిలీ ఎటువంటిది, తన స్థితిగతులు ఏంటి అన్నీ కూడా ఈ మధ్యనే వాళ్ళ ఫాదర్ కూడా ఇంటర్వ్యూస్లో అది చెప్పారు. వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ. సో తన మిలిటరీలో జాబ్ వచ్చినా కానీ ఆ జాబ్ కూడా పక్కన పెట్టి తను బిగ్ బాస్ హౌస్లోకి రావడం, ఎందుకు అంత ఇక్కడికి వచ్చి చేయవలసిన మోటివ్ ఏంటి, తన అవసరం ఏంటి అన్నట్లుగా కూడా వాళ్ళ ఫాదరు మాట్లాడడం, ఇక్కడికి వచ్చి తను చేసేది ఏంటో కూడా జనాలందరూ చూస్తున్నారు. చేతులు పిసుక్కోవడం, ఓదార్పు యాత్రలో చేయడం తప్ప పవన్ కళ్యాణ్ ఇక్కడ పీకిందేమీ లేదు అన్నట్లుగా ప్రేక్షకుల్లో క్రియేట్ అయిపోయింది. జరిగింది అదే కాబట్టి. సో ఇది పవన్ కళ్యాణ్ ఈ వారానికి అయితే సేఫ్ అయ్యాడు. మరి నెక్స్ట్ వీక్ కూడా ఎలిమినేషన్ ప్రాసెస్లో కానీ పడితే
కాపాడే ఛాన్స్ అయితే ఇంకెవరికి ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ కొత్తగా వచ్చిన దివ్య కూడా బెటర్ అనిపించి ఇలాగా ఉంది. సో తను చాలా తెలివిగా ఆడి ఛాన్స్ ఉంది. ప్లస్ స్టామినా ఉంది అమ్మాయికి. ఫిజికల్ టాస్క్లో కూడా అదర కొట్టే అవకాశం 100కి 100% ఉంటుంది. సో బీ కేర్ఫుల్ పవన్ కళ్యాణ్. ఓకే, ఇక మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ అయితే ఇది చాలా మంచిగా సరదాగా జరిగింది. ప్రియ ఎలిమినేషన్ అయితే ఎవరు బాధపడిన అవసరమే లేదు, బాధపడడానికి ఛాన్స్ కూడా లేదు, అమ్మాయి చేసింది ఏం లేదు కాబట్టి. మరి నెక్స్ట్ వీక్ రేపు జరిగే ఎలిమినేషన్ ప్రాసెస్లో ఎవరు ఎలిమినేషన్స్లో ఉంటారు, ఎవరు మళ్ళీ నెక్స్ట్ వీక్కి బయటికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉందో, ఇంకా కొత్తగా కూడా చాలా అనిపిస్తున్నాయి. ఒక 5 మంది మళ్ళీ హౌస్లోకి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి బజ్ క్రియేట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో మొత్తం కూడేకి వస్తుంది. సో కామనర్సే వస్తారా, సెలబ్రిటీలు వస్తారా? మామూలుగా అయితే కామనర్స్తోనే చేస్తున్నాం. కామనర్స్ అనుకుని ఎంత కామనర్స్ సపోర్ట్ చేద్దామన్నా కానీ వాళ్ళు అటు ఛాన్స్ ఇవ్వట్లేదు, ఎటువంటి ఛాన్స్ మనకి ఇవ్వట్లేదు. సో ఇది మొత్తానికి కామనర్స్ కన్నా సెలబ్రిటీని తీసుకొస్తే కొంచెం ఫన్ అన్న ఉంటుంది, సరదాగా టాస్క్లు చేస్తారు, అన్నీ బాగుంటాయి అని మా అభిప్రాయం. సో ఇది మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ విశేషాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.